అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి, మోమో వాళ్ళ మామ్ని. ఈరోజు మోమో గడికి రాగి మీల్ పెడుతున్నాను. అయితే రాగిలో ఒక్కో ఫ్రూట్ యాడ్ చేస్తాను అనమాట. ఈరోజు అంటే రోజు ఒక ఫ్రూట్. ఈరోజు యాపిల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం యాపిల్ పీల్ చేసి ఇట్లా పీసెస్ కట్ చేసి దాన్ని మిక్సీలో వేసి ప్యూరీ చేస్తాను. ఆ ప్యూరీని బాయిల్ అయ్యే టైంకి, వాటర్ బాయిల్ అయ్యే టైంకి వాటర్లో వేసేసి నెక్స్ట్ రాగి వేస్తా. అప్పుడు రాగి ప్లస్ యాపిల్ మీల్ అవుతుంది కదా. ఓన్లీ రాగి ఫ్లేవర్ కాకుండా యాపిల్ ఫ్లేవర్ వచ్చి వాడు మంచిగా తింటాడు. మార్నింగ్ లేవగానే మోమోగడికి ఫ్రూట్ ప్యూరీ తినిపించి మేము తలకాయ కూర తెప్పించుకున్నాము. అయితే ఈ సింక్ ఎప్పుడు అసలు నీట్గానే ఉండదు, కానీ ఇవాళ వీడియో తీద్దామని కొంచెం కడిగినట్టు చేసిన. కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా తలకాయని కడగండి. ఎక్కువసార్లు కడిగితే అంత మంచిది, ఎందుకంటే దాన్ని కాలుస్తారు కదా, పైన ఏమన్నా ఉన్నా పోతుంది. అయితే తలకాయ కర్రీలో ఉండే మ్యాజిక్ ఏంటంటే తినేంతసేపు దాన్ని ఇష్టం లేనట్టే ఉంటాం, కానీ ఒక్కసారి దాని రుచి తెలిసిన తర్వాత కరెక్ట్గా వండిన కర్రీ తిన్న తర్వాత అస్సలు ఆ కర్రీని వదిలిపెట్టాలనిపించదు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకైతే ఎవ్రీ సండే తలకాయ తెచ్చుకోవాలనిపిస్తుంది. కడిగిన తలకాయ కర్రీలో ఉప్పు కారం మంచిగా వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అంటే స్మెల్ రాకుండా ఉంటుంది కదా నాన్ వెజ్లో. సాల్ట్ సరిపడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3ని మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని 2 మిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నాకైతే ఎప్పటి నుండో మిర్చి కట్టింగ్కి సీజర్స్ యూజ్ చేయడమే అలవాటు. ఇప్పుడు కూడా అంతే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు అయితే తలకాయని నేనైతే ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను, ఎందుకంటే అది ఉడికే అంతసేపు వెయిట్ చేయడం నా వల్ల అస్సలు కాదు. ఒక 3 పావుల నూనె పోస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో. అయితే ఆ కుక్కర్ ఎందుకు మాడిపోయిందంటే మొన్న మోమోగడికి ఫ్రూట్స్ స్టీమ్ చేద్దామని పెట్టి అటే మర్చిపోయినా, అది మాడిపోయింది. అయితే దీంట్లో 2 బిర్యానీ ఆకులు, ఏదైనా మసాలా సామాన్ ఉంటే అదంతా వేసుకోండి. లేని వాళ్ళు గమ్మున ఆయిల్లోనే డైరెక్ట్గా వేసేసేయండి. అవి అంటే తలకాయ పీసులు. నేనైతే ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాలు కూడా వేసిన. దాని తర్వాత ఆయిల్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేయండి. మంచి గోల్డెన్ కలర్ రావాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఆ పీసెస్లో వేసిన కదా, దీంట్లో కూడా కొంచెం వేస్తా. లైట్గా పసుపు వేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకోండి. అయితే దీంట్లో నుండి వాటర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యి దాంట్లోకి వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ వచ్చే వరకు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా తీస్తుంటే కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా, అట్లా వాటర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉండాలి. దాని తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ పోసుకోండి. నేను టైంకి హాట్ వాటర్ దొరకక నార్మల్ వాటరే పోసిన, కానీ హాట్ వాటర్ పోస్తే మంచి కుక్ అయింది. నెక్స్ట్ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. 4 విజిల్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఒకసారి నేను 11 విజిల్స్ ఒకటేసారి పెట్టి ఒక కర్రీని ఫ్లాప్ చేసేసిన. అందుకోసమే ఈసారి 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూసి కుక్ చేద్దామని ఫిక్స్ అయినా. 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే 1/5 కుక్ అయింది. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ మిర్చి పౌడర్ వేసుకున్నా. అంటే ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను కదా, ఇప్పుడు టీ కలాల్ మిర్చి పౌడర్ వేసుకున్నా కొంచెం కలర్ కోసం. ఇంట్లో పట్టించిన కారంకి కొంచెం కలర్ పోయింది. ఇప్పుడు టీ కలాల్ వేసుకొని యాడ్ చేసుకున్న ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 5 విజిల్స్ పెట్టుకోండి. ఈసారి మొత్తం కుక్ అయిపోద్ది. అయితే ఈ విజిల్స్ అనేవి ఆన్ అన్ యావరేజ్ 8 to 10 మధ్యలో ఉంటే తలకాయ కర్రీ మంచి కుక్ అయింది అనమాట. తలకాయ సూప్ పల్చగానే ఉంటుంది, ఏంటి ఇట్లుంది అని అనుకోకండి.
ఇంకో స్టవ్ పైన రైస్ కూడా పెట్టేసిన. అయితే 5 విజిల్స్ అయిన తర్వాత చూద్దాం ఎంత మంచిగా ఉడుకుతుంది చూడండి. దాన్ని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో టోటల్ కుక్ అయినట్టే, చెప్పాను కదా ఇది పల్చగానే ఉంటుంది అని. కానీ సూప్ మాత్రం అద్దిరిపోద్ది, సూపర్ ఉంటుంది. నాకైతే చపాతీలో కన్నా రైస్లోనే ఎక్కువ ఇష్టం. కర్రీ అయ్యేసరికి 3 అయింది. అయినా సరే కేక్ చేద్దామని అనుకున్నాం. అయితే నాకు ఈరోజు 2 బ్యాడ్ ఇన్సిడెన్సెస్ అయినుండే. వాటిని ఓవర్కమ్ అవ్వడానికి కుకింగ్ని ఒక థెరపీగా పెట్టుకొని ఆ రోజు ఇంకా కేక్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యి కేక్కి రిలేటెడ్ గ్రాసరీస్ అన్నీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను. నాకు ఎందుకో ఇన్స్టామార్ట్ అంటే బాగా ఇష్టం. ఈ బ్లింకిట్ జెప్టో కన్నా ఇన్స్టామార్టే మంచిగా అనిపిస్తుంది. జస్ట్ ఒక 12 మినిట్స్లో వచ్చేస్తుంది కదా. మా లొకేషన్కి అయితే కరెక్ట్ 10-11 మినిట్స్లో వచ్చేస్తుంది. ఏది కావాలన్నా చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. రోజు మార్నింగ్ టిఫిన్ చేసే అప్పుడు కూడా ఏదైనా మిస్ అయితే అప్పుడే ఆర్డర్ పెట్టేసుకుంటాను. ఒక 10 మినిట్స్లో వచ్చేస్తుంది. టిఫిన్ స్టార్ట్ చేసి బాక్సులు ప్రిపేర్ చేసుకుంటాం. అయితే ఈ ఓరియో బిస్కెట్స్లో నుండి క్రీమ్ని సపరేట్ చేసి బిస్కెట్స్ని పక్కన పెడుతున్నా. ఆ బిస్కెట్స్ అన్నిటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, మిక్సీ పెట్టాలి. ఈ వీడియోని నేను 31 డిసెంబర్ రోజు రికార్డ్ చేశాను. ఆ రోజే కేక్ చేద్దామని అనుకున్నాం. అందుకోసమే కేక్కి రిలేటెడ్ అన్నీ ఆర్డర్ చేసి ఇట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఈ ఓరియో బిస్కెట్స్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాము. అయితే మనం ముచ్చట్లోకి వస్తే మోమోగాడేమో మంచిగా పడుకున్నాడు. వాడు పడుకున్న టైంలోనే నేను ఇట్లాంటి విన్యాసాలు చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే వాడు లేచి ఉంటే కిచెన్లో వచ్చి నా కాలు పట్టుకొని అట్లనే వేలాడుతూ ఉంటాడు. ఈ మధ్య అయితే ఎక్కువ ఆడుకుంటున్నాడు, పడుకోవడం తక్కువ. మేబీ ఈ స్టేజ్లో పిల్లలు అట్లనే ఉంటారేమో కదా. 9 మంత్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు వాడికి. ముందు ఎంతైతే పడుకునేవాడో డైలీ ఒక 4 అవర్స్ పడుకునేవాడు. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇప్పుడు అసలు ½ అన్ అవర్ కూడా పడుకోవట్లేదంట. అట్లా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఆట ఎక్కువై నిద్ర తక్కువ అవుతుంది కదా. ఆ ఫైన్ పౌడర్లో నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక కప్పు పాలు వేసి మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. మంచిగా వెల్వెట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నేనైతే ప్రో కాదు, నా కేక్ ఎట్లయిందో కూడా మీరు లాస్ట్లో చూద్దురు. కానీ నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 15 మినిట్సే హీట్ చేసి పెట్టుకోండి. ఆ లోపు కేక్ మోల్డ్లో మైదా పిండి వేసుకోండి. నా దగ్గర కేక్ మోల్డ్ లేదు కాబట్టి నార్మల్ గిన్నె యూజ్ చేస్తున్నా. యాక్చువల్గా ఫ్లాట్గా ఉండేది యూజ్ చేస్తే కేక్ మంచిగా వస్తుంది. సరే ఏదైతే ఏంటి అని మేము ఈ బౌల్తోనే చేస్తున్నాము. యాక్చువల్గా ఇదంతా ముందే ప్లాన్ చేసుకుంటే బౌల్స్ కూడా ముందే ఆర్డర్ పెట్టేదాన్ని. కేక్ మౌల్స్ హార్ట్ షేప్ది అయితే మంచిగా అనిపిస్తుంది. షుగర్ సిరప్ కోసం కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు ఉంచుకోండి స్టవ్ పైన. మాలాగే కేక్ మాది మేమే చేసుకుంటాం, మాది మేమే కట్ చేసుకుంటాం అని ఓవర్ యాక్షన్ చేసి కేక్ ఫ్లాప్ అయిన కేక్ని 12 వరకు ఆగలేకుండా కట్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. కమ్రా మోమో, కమ్ నాన్న. అయ్యో వీడు కూడా వద్దని పారిపోతున్నాడు. తిన్నా మోమో, కొంచెం అంటిస్తే నోటికి. ఎట్లుంది బేట? సూపరా?
అయ్యో ఉమ్ముతున్నావేంట్రా, అట్లా యాక్షన్ చేయరా బాగుంది అన్నట్టు. నిజంగానే చాలా బాగుంది.